గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు ఎంత వర్క్ చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకని అంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావటం, నేరుగా ప్రజలకు ప్రభుత్వం అందించదలుచుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ప్రజల అవసరాల దృష్ట్యా ప్రజలకు కావాల్సినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇంకా ఇతర రకాలైనటువంటివి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సేవలు ఏ ఉన్నా సరే అన్నిటికీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా పనిచేసినటువంటి వాళ్ళు వాలంటీర్లు. సో అలాంటి వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఉపయోగించకూడదనేటువంటి కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎన్నికల్లో టీడీపీ కనుక గెలిస్తే, ఒకవేళ కూటమి కనుక గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ అనేదే లేకుండా చేస్తారని, 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. దీన్ని తిప్పికొట్టడానికి అప్పట్లో కూటమి కూడా లేదు, మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, వాళ్ళు 5,000 ఇస్తున్నారు గౌరవ వేతనం కింద, మేము 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఏపీలో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది, ఇప్పటికీ 50 రోజుల పరిపాలన కూడా పూర్తయింది. అయితే కూటమి వచ్చిన తర్వాత మొదటి నెల పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అంటే ఈ నెల జూలై నెలలో పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాలంటీర్లను ఉపయోగించుకోవాలి. గతంలో ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం అది జరగల. వాలంటీర్లతోటి పెన్షన్ ఇప్పించలేదు. సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను కూడా ఈ పెన్షన్ల పంపిణీ విధుల్లో ఉపయోగించారు, కానీ వాలంటీర్లను మాత్రం ఉపయోగించాల. దీంతో వైసీపీ మరలా ఒకసారి అందరికీ గుర్తు చేసింది, వాలంటీర్లను తీసుకోవట్లేదు, చంద్రబాబు మాట తప్పాడు, ఎన్నికల కోసం వాలంటీర్లకు 10,000 ఇస్తామంటూ ఉపయోగించుకున్నాడు, మోసం చేశాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తడం జరిగింది. సో దీనికి సంబంధించే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక 6 రోజుల్లో మరలా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి సమయం వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఒక ప్రశ్న అడగటం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానం చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, వారికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 10,000 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుందని, అయితే వాలంటీర్లను ఎక్కడెక్కడ ప్రభుత్వంలో ఉపయోగించుకోవాలి, వారికి ఎటువంటి పనులను కేటాయించాలి, వారి విధులేంటి, వారి పరిధులేంటి, ఇలాంటివంటి అంశాల మీద ఇంకా అధ్యయనం చేస్తున్నామని, దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకోవటం జరుగుతుందని, వారిని తీసివేసేటువంటి ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఒక స్పష్టతనివ్వటం జరిగింది. దీంతో వాలంటీర్లందరూ ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఓ నెలకో 2 నెలలకైనా తీసుకుంటారు, ఓవరాల్గా ఉద్యోగాలు అయితే ఉంటాయి అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి.